నా పేరు వినోద్ బాలు. నేను గాజువాక లీగల్ సెల్ కోర్టులో లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ని, గవర్నమెంట్ సోషల్ వర్కర్ని, అలాగే అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అలాగే ఇప్పటి వరకు 1098 రక్తదాన శిబిరాలు నిర్వర్తించి 64,000 యూనిట్లకు పైగా రక్త యూనిట్లు కలెక్ట్ చేసి 2 లక్షల మంది పైగా ప్రజలకు రక్తాన్ని అందించినటువంటి వ్యక్తిని. నన్ను బ్లడ్ మ్యాన్ ఆఫ్ వైజాగ్ అంటారు. మీరు గూగుల్లోకి వెళ్ళి లేదా చాట్ జీపీటీలో వైజాగ్ బ్లడ్ మ్యాన్ అని కొట్టినా కూడా నా వివరాలు వస్తాయి మీకు. విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుంది, కానీ మీరు ఆ విజయదశమి రోజు అందరికీ వివేకాన్ని కూడా అందించాలి, అంటే మంచి జ్ఞానాన్ని, మంచి ఆలోచన కూడా అందించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ మోటివేషనల్ స్పీచ్ సదస్సుకి ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా యువతకి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో చెప్పేవాడి కన్నా వినేవాళ్ళే గొప్పవాళ్ళు నా దృష్టిలో. సో ఈ రోజు ఓపికతో ఇక్కడికి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నాకు అందించినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెబుతూ, బ్లడ్ డొనేషన్ గురించి ముందుగా మాట్లాడితే, మీరు అందరూ కూడా రక్తదానం చేశారంటే నిజంగా మీ అందరికీ కూడా నా తరఫున, మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున, అన్ని ఎన్జిఓస్ తరఫున ఒక రక్తదాతలకు నేను శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రాణాన్ని కాపాడడం కన్నా ఏ సినిమా ఇతివృత్తమైనా చివరికి హీరో ఎప్పుడవుతాడు? ఓ ప్రాణాన్నో, ఒక కుటుంబాన్నో, ఒక ఫ్యాక్టరీనో, ఒక ఇండస్ట్రీనో, ఏదో ఒక సమస్యను సాల్వ్ చేస్తున్నాడు, ఏదైనా కాపాడేవాడే హీరో. అలాంటి రియల్ హీరోస్ రక్తదాతలు. నేను ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేస్తాను అన్నప్పుడు ఫస్ట్ మీ అందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? ఫస్ట్ పేరెంట్స్ వద్దంటారు. ఆ పేరెంట్స్ లో ముందు వరుసలో వద్దనేది అమ్మ. ప్రతి తల్లి కూడా, నేను ఫస్ట్ రక్తదానం చేయడానికి వెళ్తున్నప్పుడు మా మదర్ నాకు ఏమన్నారంటే, నాన్న నీకే బ్లడ్ లేదు, నువ్వు పక్కోడికి ఇస్తే నువ్వేమైపోతావు, నువ్వే నీరసం అయిపోతావు, నువ్వే నీరసంగా ఉన్నావు, అన్న ఇవ్వకు అని నాకు చెప్పడం జరిగింది. కానీ చెడ్డ పనికి అయితే పర్మిషన్ తీసుకోవాలి, కానీ మంచి పని చేయడానికి మనం ఎవరు పర్మిషన్ తీసుకోక్కర్లేదు. మనం చేస్తున్నది మంచి అని మన ఆత్మకు చెప్పుకొని నేను ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్ళి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇస్తారు. నేనేమంటానంటే, మన తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అంటే, నీ తల్లి నీకిచ్చిన రక్తాన్ని ఎక్కడో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ తల్లికి అందించి, ఆ తల్లి పడ్డ ఆనందాన్ని నీ తల్లితో నువ్వు పంచుకున్నప్పుడు నీ తల్లి కళ్ళలో పొందిన ఆనందమే నిజమైన మానవత్వం. ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మానవత్వానికి చిహ్నం. అదే ఇక్కడ ఉన్న వెన్నెలపాలెం యూత్ అని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే మీరు అందరూ రక్తదానం చేశారన్నారు కాబట్టి మీకు అంత గౌరవంగా నేను ఈ విషయాన్ని తెలియజేసుకున్నాను.